ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? వంకాయ పకోడీకి అనమాట. ఈ బెండకాయలు కడుక్కొచ్చాను అనమాట, ఇక్కడ పెట్టనమాట. ఇదేంటంటే శనగపిండి అనమాట ఫ్రెండ్స్. ఇది కొంచెం ఎక్కువ కూడా కాదు. దీంట్లో ఏంటంటే వామ్ వేస్తాను అనమాట. ముందుగా ఇది రెడీ పెట్టుకుందామని దాంట్లో లైట్గా సాల్ట్ అనమాట, ఎక్కువ కూడా వేయట్లా. కారం కూడా కొంచెమే వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇవన్నీ వేసి ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది టాప్తో తీయటం వలన ఏంటంటే కొంచెం నిలువు అడ్డం అలా కనిపిస్తూ ఉండొచ్చు అనమాట మీకు వీడియో, అది కూడా చెప్తున్నా ఫ్రెండ్స్. నేను చూడండి, ఇందులో కలుపుకుని వాటర్ పోసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. సరిపడినంత వాటర్ అనమాట. అంటే ఎక్కువ కూడా పోసుకోకూడదు కదా. అంటే నేను మామూలు పకోడీలా వేసుకోవచ్చు, లేదంటే అట్లా వేసి మిక్సీలో పెట్టేసి దీన్ని ఈ విధంగా కలుపుతాను అన్నమాట బెండకాయ పకోడీకి. కొంచెం పొడిగా వస్తాయి కదా, పిండి కదా తొందరగా కలవదు. ఇలా అదంతా కలిసేదాకా ఇలా జోరుగా కలుపుకున్నాను అనమాట. చూడండి, పొయ్యి ఆన్ చేసి మూగ పెట్టేస్తా ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఆయిల్ పోసుకుంటున్నా. లైట్లో కొంచెం కాగినట్టు ఉంది ఫ్రెండ్స్. ఇది పోసేస్తుంది. ఈ విధంగా వస్తుంది అనమాట, ఫ్రై అవుతుంది అనమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా అనుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కుక్ అవుతుంది అనమాట, ఫ్రై అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఇది ఇలా మొత్తం అంతా కూడా కుక్ అవ్వాలన్నమాట. ఇది ఆరిపోయిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. వేసుకోవాలన్నమాట. అంటే ఇది ట్యాప్ చేతిలో ఉంది ఫ్రెండ్స్. ఇది చాలా పెద్దగా ఉండటం వలన ఒక వీడియోస్ అవి తిన్నంగానే ఒకటేమో కొంచెం అంటే అడిగెదరగాను రెండు రకాలుగా ఉండొచ్చు అన్నమాట ఫ్రెండ్స్. ఈ వీడియో అంటే ఇది పెద్ద ట్యాప్ చేతితో పట్టి చేయాలి కదా, అందుకని ఈ విధంగా అవుతుంది. వేరుగా అనుకోవద్దు ఫ్రెండ్స్, మీరు అందరూ కూడా. తిరిగేసాను ఫ్రెండ్స్. అది ఈ విధంగా కూడా ముక్కలు కట్ చేస్తారన్నమాట. మిక్సీ పట్టాలి కదా, జార్లో వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఏంటంటే జార్కి మూత పెట్టేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. అది చూడండి, పెట్టి మిక్సీ పెడుతున్నా. చూడండి, ఇది మూత తీస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదా ఫ్రెండ్స్. ఇది ఇలా చల్లేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది చల్లేసుకుని ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఇది బెండకాయలు మొత్తం అంతా కూడా పైన కింద కట్ చేస్తాను అన్నమాట. చూడండి, నేను నిలువుగా తీస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వీటిని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇది ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇట్లా కట్ చేస్తున్నాను అన్నమాట. ఇది ఎట్లయితే తొందరగా అవుద్దని చెప్పేసి
కట్ చేస్తాయి అనమాట ముక్కలు. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఈ విధంగా కట్ చేస్తాను అనమాట. బెండకాయ ముక్కలు చూడండి, మామూలుగా కట్ చేసేటప్పుడు చూపించా కదా, అంటే ఇది ట్యాబ్ పెద్ద దాని వల్ల నాకు ఒక చేత్తో పట్టుకుని ఒక చేత్తో చేయాలంటే కుదరక కొంచెం వీడియో నిలువు అడ్డం అలా వస్తూ ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇది దయచేసి వేరుగా అనుకోవద్దు, దీనికి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆనియన్ కూడా కంప్లీట్గా కట్ చేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది పక్కన పెడుతున్నాను. ఫ్రెండ్స్ ఇది ఆన్ చేస్తాను కదా, ఆనియన్స్ కూడా వేస్తున్నా చూడండి ఉడికిందా. మొత్తం అన్నీ వేసేస్తున్నాను చూడండి. అంటే ముక్కలన్నీ కూడా దేనికి దానికి విడిపోయి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది అంటుకుని అయితే లేవు. ఇది ఈ విధంగా పెట్టేసి ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను అన్నమాట. చూడండి, ఫ్రెండ్స్ ఇది మూత చేస్తున్నాను అనమాట. చూడండి, పసుపు పొడి వేసాను కదా, షార్ట్ సరిపడినంత వేస్తున్నాను, అంటే ఎక్కువ కూడా కాదన్నమాట, సరిపడినంత. చేత్తోనే వేసేసి ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కలిపేసుకుని మూత పెట్టేసి మొత్తం అంతా కలిపేసి ఫ్రెండ్స్. ఇది చూడండి, కలిపి పెట్టేసారు కదా, ఆయిల్ చూడండి ఎలా వస్తుందో. ఇప్పుడు ఏంటంటే ఒక స్పూను కారం వేస్తున్నాం అన్నమాట. మన ఇష్టం, తక్కువైనా వేసుకోవచ్చు, ఎక్కువైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వేసి ఈ విధంగా మగ్గబెట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది మనం ఇది కొంచెం కుక్ అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కుక్ అయిన తర్వాత, ఇది కుక్ అవుతుండగా ఇప్పుడు రెడీ పెట్టిన శనగపిండితో వేసినట్టు ఉంది కదా, అది మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంత కూడా ముక్కలు కట్ చేస్తారన్నమాట, మిక్సీ పట్టాలి కదా. జార్లో వేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఏంటంటే జార్కి మూత పెట్టేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. అది చూడండి, పెట్టి మిక్సీ పెడుతున్నా చూడండి. ఇది మూత తీస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ఇలా చల్లేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది చల్లేసుకుని ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఇందుట్లో నేను తాలింపు అలాంటిది ఏమీ వేయలేదన్నమాట. అయిపోయింది అన్నమాట ఫ్రెండ్స్. ఇది కట్ చేస్తా రైస్లోకి. ఇప్పుడు రసం పెడతాను అన్నమాట, మిరియాలది. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగుంది ఫ్రెండ్స్. ఇది ఏంటంటే బెండకాయ పకోడీ అంటున్నా కాదు, ఏంటంటే వీడియో అంతా కూడా పకోడీ అని చెప్తా, కానీ ఏంటంటే ముందుగా చెప్తున్నా ఫ్రెండ్స్, ఇది బెండకాయ పొరుటు అనమాట ఫ్రెండ్స్. ఇది అంటే అట్లా వేసి దీన్ని పొరుటులా చేసేసి కలిపాను కాబట్టి బెండకాయ పొరుటు అంటారన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.